కరీంనగర్లో కాల్పులు కలకలం సృష్టించాయి. నగరంలోని పీఎంజే జ్యువెలరీ షాపులోకి చొరబడిన 5 దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపి నగలతో పరారయ్యారు. దుండగుల కాల్పుల్లో 3 సిబ్బంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న సిపి గౌస్ ఆలం సిబ్బందిని ప్రశ్నించి దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులతో నగరవాసులు ఉలిక్కిపడ్డారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో జ్యువెలరీ షాపులోకి వినియోగదారులుగా వచ్చిన 5 దుండగులు నగలు చూపించమని అడిగారు. సిబ్బంది ఆపడాలు చూపిస్తుండగా గన్తో బెదిరించారు. ఆపై సిబ్బందిని కట్టేసి కాల్పులు జరిపి చూపించిన నగలను దోచుకెళ్లారు. దుండగుల కాల్పుల్లో 3 సిబ్బందికి గాయపడగా ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న సిపి గౌస్ ఆలం విచారణ జరుపుతున్నారు. జ్యువెలరీ షాప్ సమీపంలోని డ్రైనేజీలో కత్తెర, ప్లాస్టర్, తుపాకీ, మ్యాగజైన్ గుర్తించారు. ఘటనాస్థలిలో బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్నారు. చైన్ చూపెట్టమన్నాడు. చైన్ చూపెట్టమన్నాక తర్వాత 4 వచ్చారు. చైన్ కావాలన్నారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూస్తే ఇంకొక 2 వచ్చి దాన్ని బట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు. నేను బాత్రూమ్ ఉంటున్నాను. బాత్రూమ్ అయితే కొంచెం వచ్చింది. బాత్రూమ్ ఉన్నా బాత్రూమ్ ఉన్నా భయానికి డోర్ పెట్టుకోండి. మళ్ళీ బాత్రూమ్ వెళ్ళి తీసుకొచ్చి నేను 10 గంటలకు 6 దుండగులు చొరబడి దొంగతనానికి యత్నించారు. దీనిలో భాగంగా దానిలో ఉన్న సిబ్బందిని కట్టేసి 3పై కాల్పులు జరిపి పారిపోయారు. ఇంకా దొంగతనానికి అంటే బంగారం దొంగతనం జరిగిందని ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు. పోలీసుల దర్యాప్తులో ఏం పురోగతి ఉంది? పోలీసులు ఏమంటున్నారు? కమిషనర్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్న పరిస్థితి ఉంది కదా. జ్యువెలరీకి పోలీస్ కమిషనర్ గౌస్ ఆలము గంట సేపు క్రితమే చేరుకున్నారు. లోపల ఏదైతే పిఎన్జి జ్యువెలరీ సిబ్బంది ఉన్నారో దొంగతనానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. షాపు సిబ్బంది ఏం చెప్తున్నారు? సుధాకర్ షాప్ లో పనిచేస్తున్న సిబ్బంది ఏం చెప్తున్నారు? షాప్ లో ఉన్న సిబ్బంది సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో పొద్దున 10 గంటలకే దుండగులు వచ్చినట్టు అంటే ఏ ద్వారం దగ్గర ఆపినా కూడా ఆగకుండా లోపలికి వెళ్తున్నట్టు చెప్తున్నారు. తర్వాత ఏదైతే ద్వారము మెయిన్ ద్వారం ఉందో దాన్ని క్లోజ్ చేసి లోపల ఒక సిబ్బందిని కట్టేసి కాల్పులు జరిపి బంగారం ఎత్తుకోవడానికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో సీసీ ఫుటేజ్లను చూస్తున్నారు. సీసీ ఫుటేజ్లు అయితే బయటికి వచ్చాయి. అట్లాగే పట్టపగలు 11 గంటల ప్రాంతము షాప్లో సిబ్బందిని వచ్చి కట్టేసి కాల్పులు జరిపి నగలతో పరారయ్యారంటే ఏమన్నారు ఈ ఘటన? దీని గురించి పోలీసుల దగ్గర ఏమైనా సమాచారం ఉందా? మీరైనా సమాచారం సేకరించారా? ఆ వివరాలు ఏంటి? అంటే పోలీసులు గత 2 రోజుల నుంచి దాదాపు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నాకాబందీ వ్యవస్థను చేపట్టారు. నిన్న రాత్రి 9 నుంచి దాదాపు 11 గంటల వరకు కరీంనగర్ లోని ప్రధాన చౌరస్తాల వద్ద నాకాబందీ చేపట్టారు. అంటే అయినప్పటికీ ఈ రోజు ఈ ఘటన జరగగానే పోలీసులు అవాక్కయ్యారు. జ్యువెలరీ షాప్ సమీపంలో సుధాకర్ డ్రైనేజీలో కత్తెర, అట్లాగే ప్లాస్టర్, తుపాకీ, మ్యాగజైన్ కూడా గుర్తించారు. వీటిని బట్టి అసలు దోపిడీకి సంబంధించి లేదా కాల్పులకు సంబంధించి పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? పోలీసులు ఇంతవరకు ఏం స్పష్టత ఇవ్వడం లేదు సార్. అంటే లోపల విచారణ చేపడుతున్నారు కానీ స్పష్టత ఇది మాత్రం ఇవ్వడం లేదు. అట్లాగే కాల్పుల్లో 3 సిబ్బంది గాయాలన్నట్టు తెలుస్తోంది. వారి పరిస్థితి ఏంటి? అట్లాగే ఎట్లాంటి చికిత్స జరుగుతోంది? సిబ్బందిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తున్నట్టు తెలుస్తుంది. రైట్, ధన్యవాదాలు సుధాకర్. ఓకే. రైట్, జ్యువెలరీ షాప్లో కాల్పుల ఘటనకు సంబంధించి ఘటనా స్థలంలో ఉన్న మా ప్రతినిధి మహేందర్ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. మహేందర్, ఘటనపై దర్యాప్తుకు సంబంధించి పోలీసులు ఏం చెబుతున్నారు?
ఘటనకు సంబంధించి ఇప్పుడే లోపల నుంచి ఒక ఆఫీసర్ వచ్చారండి. విజయ్ కుమార్ ఏసీపీ. ప్రాథమికంగా విచారణ జరుగుతుంది. సిపి గారు లోపల ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రాథమికంగా అయితే 5 దుండగులు అయితే వచ్చి 4 మీద దాడి చేసినట్టు ప్రాథమికంగా అనుమానిస్తున్నట్టు చెప్పారు. లోపల 4 ఒక 3 తీవ్రంగా గాయాలైనట్టు, ఒకరిని ఇక్కడ అపోలోకి కరీంనగర్లోని అపోలోకి హాస్పిటల్ కు, మిగతా వారిని హైదరాబాద్ తరలించినట్టు చెప్తున్నారు. 5 లోపలికి వచ్చి దాడులకు పాల్పడినట్లు, అందులో ఇంకొక 3 అంటే మొత్తం 7 వచ్చినట్లు తెలుస్తుంది. మా 5 లోపలికి వెళ్ళి బయట ద్విచక్ర వాహనం ఇంకో మరో 2 ఉన్నట్లు సీసీ కెమెరా ఫుటేజ్లు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వాళ్ళు అందరూ కేవలం ద్విచక్ర వాహనాలపైనే వచ్చినట్లు తెలుస్తుంది. వారు లోపలికి వెళ్ళి చోరీ చేసిన తర్వాత వీరు రెడీగా ఉంచేందుకు ద్విచక్ర వాహనాలను ఉపయోగించినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడే సెంట్రల్ మినిస్టర్ వచ్చి, సెంట్రల్ హోం సహాయ మంత్రి బండి సంజయ్ గారు వచ్చి విచారణ చేపడుతున్నారు. పోలీసులు కూడా ఇప్పటి వరకు అంటే అసలు ఏం జరిగింది ఏందని ఇంకా ఎలాంటి సమాచారం అఫీషియల్ గా మనకు బయట పెట్టలేదు. ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చారు. ఫోరెన్సిక్ వాళ్ళు దాదాపు సుమారు ఒక 2 గంటల నుండి విచారణ ఫింగర్ ప్రింట్స్, అక్కడ బ్లాక్ మార్క్స్, అక్కడ వారు కూడా అయితే దుండగుల్లో కూడా ఒకరు 2 గాయపడినట్టు తెలుస్తుంది. మరి వారి బ్లడ్ శాంపిళ్లను, గాయపడిన పిఎంజే జ్యువెలరీ సిబ్బంది బ్లడ్ శాంపిళ్లను కూడా సేకరిస్తున్నారు. ఇప్పుడు అంటే వీరు ఏ మార్గాల నుంచి వచ్చారు, ముఖ్యంగా వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఆ యాంగిల్ లో కూడా విచారణ చేపడుతున్నారు. అయితే అంటే ఈ నిన్న అంటే 2 రోజులు పోలీసులు నాకాబందీ, కరీంనగర్ లో నాకాబందీ నిర్వహించారు. నాకాబందీ నిర్వహించి డాగ్ స్క్వాడ్ తో, ప్రత్యేక బృందాలతో తనిఖీ చేపించారు. అంటే వీరికి పోలీసులకు ముందే సమాచారం ఉందా, లేదు అంటే ఏదైనా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపారా తెలియదు. ఒకవేళ నిజంగానే ముందే సమాచారం ఉన్నట్లయితే ఈ జ్యువెలరీస్ కానీ, బ్యాంకుల వద్ద కానీ మరి ఎందుకు సెక్యూరిటీ ముమ్మరం చేయలేదనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఈ నాకాబందీ చేయించడానికి కారణం ఇదే. ఇప్పుడు ఈ చోరీ జరిగిన తర్వాత ఈ నాకాబందీ ఆంతర్యం ఇదేనన్నట్లు బయటకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా సీసీ కెమెరా ఫుటేజీలు కూడా పూర్తిగా విచారణ చేస్తున్నారు. ఇదండి మహేందర్, సీన్ టు సీన్ ఏం జరిగింది? మొదట దుండగులు ఎంతమంది వచ్చారు, షాప్లోకి ఎట్లా చొరబడ్డారు, సీన్ టు సీన్ ఏం జరిగింది? దీనిపై పోలీసుల నుంచి ఏమైనా వివరణ వచ్చిందా? ముందు అసలు అరౌండ్ 10:40, 11 ఆ టైంలో 5 దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చారు. ద్విచక్ర వాహనం వచ్చి నార్మల్ ఒక జ్యువెలరీ కస్టమర్ల మాదిరిగా షాప్ లోకి ఎంటర్ అయ్యి తమకు వజ్రాలు పొదిగిన నగలు కావాలని అడగడంతో సిబ్బంది అప్పటికి ఇంకా పూర్తిగా సర్దడం కాలేదు. జ్యువెలరీలో తమ లాకర్ల నుంచి వజ్రాలు పొదిగిన నగలను తీసి చూపిస్తున్న క్రమంలో దుండగులు తమతో తీసుకొచ్చిన తుపాకులను సిబ్బందికి చూపించడంతో భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం ఇద్దామని చూసే సమయంలో దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. వెంటనే తమ జ్యువెలరీ చూపించిన జ్యువెలరీని తమ వెంట తీసుకుని పరారైనట్టు తెలుస్తుంది. అయితే దుండగుల్లో ఒకరు ఈ మెట్లు దాటిన మెట్లు దిగుతున్న క్రమంలో కింద పడినట్టు సీసీ కెమెరా ఫుటేజ్ లో మనకు రికార్డ్ అయింది. ఈ అందులో ఫైరింగ్ జరిగిన సందర్భంలో అక్కడ సిబ్బందికి ఒక 4 గాయాలైనట్లు తెలుస్తుంది. అందులో మిగతా వాళ్ళ గాయాలతో అంబులెన్స్ రావడం, వాళ్ళని తీసుకెళ్లడం ఇదంతా జరిగింది. అయితే పోలీసులు ఇప్పటి వరకు అసలు ఏ గ్యాంగ్ అంటే ఎక్కడి చోరులు అంటే స్థానికంగా వచ్చారా, లేకుంటే పక్క రాష్ట్రంతో వచ్చారా, లేకుంటే టెర్రరిస్ట్లా, ఇది ఎలాంటి సంబంధించి మనకు ఎలాంటి ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదు. విచారణ ఏదేమైనా లోపల ఎలాంటి సమాచారం లీక్ కాకుండా అయితే పోలీసులు చూస్తున్నారు. మహేందర్, అట్లాగే జ్యువెలరీ షాప్ సమీపంలోనే ఆ డ్రైనేజీలో కత్తెర కానీ, ప్లాస్టర్ కానీ,
తుపాకీ మ్యాగజిన్ కానీ గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. ఏమై ఉంటుంది, దాని గురించి వివరాలు ఏంటి? అయితే బయటకు వచ్చిన సందర్భంలో ఈ జ్యువెలరీకి అంటే మీ ఇంజూరీ కాని వాళ్ళు ఈ దుండగులను వెంబడించినట్లు ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. వెంబడించిన క్రమంలో మరి వాళ్ళు అంటే పోలీసులను కానీ ఇక్కడ ఆ స్థానికులను కానీ డైవర్ట్ చేయడానికి మరి అందులో ఈ సీజర్ టేపు ఆ మ్యాగజైన్ వేశారా, ఇటు మళ్లించి ఇంకో దిక్కు పారిపోయారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మళ్లించడానికి ఇక్కడ ఈ ఏరియాలో పోయినట్టు ఓకే మహేందర్, రైట్ మహేందర్, ధన్యవాదాలు. వచ్చి వాళ్ళ వెపన్స్ తోని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది బెదిరించడం, అడ్డుకోవడానికి ధైర్యం చేసి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి మీద 5 కాల్పులు జరపడం, దానికి కూడా అనుభవంలో జరిగిన సంఘటన, చాలా దారుణమైన సంఘటన. వాస్తవానికి దీని దరిదాపులో మేమున్నాం. ఈ సంఘటన జరిగే కరెక్ట్ 10 నిమిషాల ముందు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రోడ్ ఇనాగ్రేషన్ కోసం నేను, మాతో పాటు పోలీస్ ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు అక్కడ. మేము వెంటనే వెళ్ళిపోయిన వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ రాగానే రావడం జరిగింది. బట్ పోలీస్ అధికారులు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం కరీంనగర్ మొత్తం రౌండప్ చేశారు. ఆల్రెడీ నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దాంతోపాటు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం, సీరియస్ ఏం లేదు, నలుగురు బాగానే ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం వాళ్ళని వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం కోసం మాత్రమే హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నాం. కాబట్టి నిందితులు తప్పకుండా పోలీసు అధికారులు పట్టుకుంటారన్న నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టి మీడియా అందరూ కూడా దానికి సహకరించాలి. తప్పకుండా అది చిన్న షాపు అనుకుని కాలేజ్ చివరిలో ఉంది కాబట్టి వాళ్ళు టాస్క్ చేసి రిస్కీ చేసి ఇది చేసడం ఉంటుంది. అందరూ కూడా కొంత యువకులా కనబడుతున్నారు. కొందరు వెపన్స్ ఉన్నాయి. కాల్పులు జరపడం కూడా